ఒక గ్లామర్ స్టేజ్ మీదకి రావాల్సిందే. ఇన్వైటింగ్ రకుల్ ప్రీత్ టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. యాక్టింగ్, డబ్బింగ్ అన్నీ చేసుకుంటూ సక్సెస్ఫుల్ హీరోయిన్గా కెరియర్ని ఎస్టాబ్లిష్ చేసిన రకుల్కి స్వాగతం. అండ్ రకుల్ ప్లీజ్. కొన్ని మూవీస్లో చూస్తే మంచి క్యారెక్టర్ దొరికితే చాలా సంతోషంగా ఉంటుందండి. కొన్ని మూవీస్లో గొప్ప డైరెక్టర్ ఉంటే, చాలా నచ్చిన వ్యక్తులు ఉంటే చాలా సంతోషంగా ఉంటుంది. కానీ ధ్రువ ఇలాంటి స్క్రిప్ట్లో నన్ను ఒక ఎంత మంచి భాగంలో లాగా ఉన్నప్పుడు చాలా సంతోషంగా ఉంది. సో ఐమ్ వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్ఫుల్ దట్ ఈ టీమ్ నన్ను నమ్మి అండ్ నా మీద ఎంత ట్రస్ట్ పెట్టి నాకు ఇషికా క్యారెక్టర్ ఇచ్చారు. సో చాలా చాలా హ్యాపీ ఉన్నానండి. సో థ్యాంక్ యూ సో మచ్ సూరి సార్. మీతో సెకండ్ టైం పని చేస్తున్నాము. అప్పుడు కూడా చాలా ఎంజాయ్ చేసాను, ఇప్పుడు కూడా చాలా ఎంజాయ్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ హోప్ దట్ ఐ గెట్ టు వర్క్ విత్ యూ అగైన్. అరవింద్ సార్, ఎక్కడ ఉన్నారు మీరు? సో ఐ సెడ్ దిస్ బిఫోర్ ఆల్సో దట్ నాకు ఎప్పుడు మీరు ప్రొడ్యూసర్ ఉన్నారు అలాంటి ఫీలింగ్ ఎప్పుడు రాలేదు మీకు. నాకు ఎప్పుడు ఫ్యామిలీ లాగానే అనిపిస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్వేస్ మేకింగ్ మీ ఫీల్ సో కంఫర్టబుల్. రామ్ చరణ్, నేను ఎన్నిసార్లు ఇంటర్వ్యూస్లో చెప్పాను దట్ చరణ్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ కో స్టార్స్. మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే ఒక సూపర్ స్టార్ వెనక చాలామంది ఆల్రెడీ చెప్పారు, ఒక చాలా మంచి పర్సన్. హీస్ లైక్ అ చైల్డ్ అట్ హార్ట్ అండ్ సచ్ అ డెడికేటెడ్ పర్సన్. అండ్ మీరు చూసారు ట్రైలర్స్లో కూడా ఎంత హార్డ్ వర్క్ పెట్టి ఆ బాడీ కోసం ఎంత హార్డ్ వర్క్ పెట్టారు. సో wishing you all the best with this film, and I definitely want to say that Charan, I'm very proud of you as a co-star for selecting a film like this and making it possible for the audience to see it visually in Telugu cinema. So thank you so much for trying to bring that change. రైల్వే రాజ్ ఆడి ఓడిన ఆటవీడు. ముసలకి నీళ్ళల్లో బలం, వీళ్ళకి అడవిలో బలం. ఏం రో లావు మాట్లాడుతున్నావు? ఉత్కంఠభరితంగా జరుగుతున్న మ్యాచ్ చివరి దశకు వచ్చేసింది. కెప్టెన్ రైల్వే రాజు స్ట్రైకింగ్ వస్తున్నాడు. పేరేంటి? రైల్వే రాజ్ సార్. మీ బాబాయ్ వన్ రైల్వే మినిస్టర్.